మగపిల్లాడు మేడం. ఆ పిల్ల ఎలా ఉంది? బాగుంది. ఇదిగో పట్టుకో. సార్ కబురు పంపుంటే నేనే వచ్చేవాడు కదా సార్. ఏం లేదయ్యా, ఆ పిల్లాడి వాళ్ళ బామ్మ స్టేషన్కి వచ్చి బట్టలు ఇచ్చి వెళ్ళింది. సరే ఇంటికి వెళ్ళే దారే కదా, నేనే ఇచ్చి వెళ్దామని వచ్చాను. అయ్యా నాకేమండి అయ్యా, నేను పట్టుకుంటాను. వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? గాలి రే గాలి రారా ఇలా. సార్ ఏది తలెత్తు. ఏంటయ్యేది? మోహన్కి దెబ్బలు తగిలే. ఎవరై వీడిని కొట్టింది? రాయ్ రారా ఇలా. ఎందుకురా వీడిని కొట్టావు? సార్ అది వచ్చి రాగానే మిగతా పిల్లలతో బూతులు మాట్లాడి గొడవకు దిగాడు. నోరు తెరిస్తే అబద్ధాలు సార్. ఎవరు? వీడు అబద్ధాలు చెప్పాడు. ఇంకోసారి ఇలా చేసేవని నాకు తెలిసిందో నడి రోడ్డు మీద బిచ్చమెత్తుకుని తినేలా చేసేస్తాను. పోరా. రేయ్ నీకోసం మీ బామ్మ బట్టలిచ్చి పంపించింది, తీసుకో. ఇక మీదైనా లేనిపోని గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉండు, అర్థమైందా? నేను గమ్మనే ఉన్నాను సార్. ఆ అబ్బాయి నన్ను అసహ్యంగా బూతులు తిట్టాడు సార్. ఓ నీకేంత అవమానంగా ఉంటే ఆ పిల్ల ఈ వయసులో బిడ్డని కందే దానికంత అవమానంగా ఉంటుంది. అసలు ముందు వెనక ఆలోచించావరా? బేవర్ సార్. సార్ 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 బిడ్డ పుట్టిందా సార్? ఏం బిడ్డ సార్? నా లవర్ ఎట్టా ఉంది సార్? ఏం బిడ్డ సార్ చెప్పండి సార్. మగపిల్లాడు సార్. నా పిల్లని లవర్ని చూడాలని ఆశగా ఉంది సార్. ఒక్కసారి తీసుకెళ్ళండి సార్. ఇప్పటికిప్పుడు చూడాలంటే వీలు పడదురా. అయితే మరి ఎప్పుడు చూడొచ్చు సార్? నీకు ముందు జామీన్ రాని. అదెప్పుడు వస్తుంది సార్? కాస్త లేట్ అవచ్చు. ఎన్నాళ్ళు అవుతుంది సార్? రే యదవా, ఇవన్నీ ఆ చిన్నపిల్ల మీద చేయడానికి ముందు ఆలోచించి ఉండాలి. పాపం రా పిల్ల, బిడ్డని కనే వయసు అది. చంటి బిడ్డతో ఆ పిల్ల ఎన్ని పాటలు పడుతుందో ఏంటో. సార్ నేను వాళ్ళు బాగా చూసుకుంటాను సార్. తమ్ముడు, ఈ వయసులో ప్రేమాదోమ అని మాట్లాడతారు. కొద్ది రోజుల్లో మోజు తీరిపోయాక ఎవరి దారిన వారు పోతారు. నేను చూడందా? సార్ నేను అట్టంటోండి కాదు సార్. రే నీలాంటి పోరం బోకులంతా ఇలాగే మాట్లాడతారా? సార్ ఒట్టేసి చెప్తున్నాను సార్, నేను ఎవరికి ఎప్పటికీ ద్రోహం చేయను సార్. రే సరేరా, నువ్వు మంచోడివే. నీ మంచితనం నేను చూస్తానుగా. ముందు నువ్వు బయటికి రావడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వు పో పో. సార్ సార్ నా పిల్లాన్ని ఎవరిని అడిగానని చెప్పండి సార్. సరేలేరా, నువ్వు పో, నేను చెప్తాను.